రాష్ట్ర రాజకీయంలో పరిచయం అక్కర్లేని నేత బొత్స సత్యనారాయణ ప్రస్తుతానికి శాసన మండలి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన రాజకీయ వారసత్వంపై గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా అనేక చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ చర్చలకి బొత్స సత్యనారాయణ గారు ఫుల్ స్టాప్ పెట్టారు. మా కుమార్తె బొత్స అనూష రానున్న ఎన్నికల్లో జడ్పీ చైర్మన్గా పోటీ చేయబోతున్నారని చెప్పి ఆయన చెప్పడంతో ఇప్పుడు ఆయన రాజకీయ వారసత్వం క్లారిటీ ఇచ్చినట్లయింది. అయితే ప్రస్తుతానికి మన దగ్గర బొత్స సత్యనారాయణ గారు ఎవరైతే చెప్పారో ఆయన రాజకీయ వారసురాలు ఆయన కుమార్తె బొత్స అనూష మన దగ్గర ఉన్నారా, ఆమెతో మాట్లాడి మరింత క్లారిటీ తీసుకుందాం. మేడం, మీరు రాజకీయ అరంగేట్రం చేసినట్లేనా? రాజకీయ అరంగేట్రం అంటే జనాల్లో తిరగడం అనేది ఫస్ట్ మా కర్తవ్యం. రాజకీయాలు నా బ్లడ్లోనే ఉన్నది. నేను పుట్టక ముందు నుంచి మా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు. మరి ఈరోజు రాజకీయ అరంగేట్రం మీరు కొత్తగా అడుగుతున్నారు. నాన్నగారు ఏం చెప్పారో మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. కానీ ఈరోజు నేను గత 6 నెలలుగా ప్రజల్లో తిరుగుతున్నది మాత్రం ప్రజలకి ఏదో ఒకటి చేయాలని, ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలనే నేను జనాల్లో తిరగడం స్టార్ట్ చేశాను. అంటే కొద్దిసేపటి క్రితమే బొత్స సత్యనారాయణ గారు చెప్పారు మీరు జడ్పీ చైర్మన్ గారు. మీకు ఈ విషయం తెలీదా, తెలుసా? ఈ కుటుంబంలో డిస్కషన్ జరిగిందా దానిపైన ఏమన్నా? జిల్లా పరిషత్ అని కాదు, జనరల్ ఎలక్షన్స్ అని కాదు, ఇది అది అని కాదు. ఏదైతే రాజకీయాల్లో మేము ఒక పార్టీలో ఉన్నాం, ఏదైతే మా నాయకులు చెప్తారో నువ్వు ఇది చెయ్యమ్మా అంటే చేస్తాను. మా నాయకులు నాన్న ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను కాబట్టి. ఫ్యామిలీలో ఎలాగైతే మా నాన్న మాట నేను వింటానో అట్లాగే ఒక పొలిటికల్ పార్టీలో ఉండేటప్పుడు నాయకుల మాట వినాలి అనేది మా నాన్నగారి సిద్ధాంతం. సో ఆయన ఇది చెయ్యమ్మా అంటే ఖచ్చితంగా చేస్తాను. అంతేగాని ఈరోజు జిల్లా పరిషత్ చేస్తానా, రేపు అసెంబ్లీకి వెళ్తానా, లేకపోతే ఏమీ చేయకుండా జనాల్లోనే తిరుగుతానా అనేది మాత్రం నేనైతే చెప్పలేను. అంటే మీ నాన్నగారు దాదాపు 4 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మీరు కూడా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత చాలా సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్నారు. గత 6 నెలల నుంచి మాత్రమే మీరు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. యాక్చువల్గా రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మీకంటూ క్లారిటీ ఉంటుంది, ఏం పోటీ చేయాలి, ఎలా పోటీ చేయాలని. అట్లా ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఈ బాధ్యతలు తీసుకోవాలని, కానీ ఇక్కడ పోటీ చేయాలని అట్లా ఏమైనా ఎప్పుడైనా మీరు అనుకున్నారా? ఖచ్చితంగా గోల్ పెట్టుకొని వచ్చాను. ఎలాగైతే మా నాన్నగారు ఇన్ని 40 సంవత్సరాల నుంచి ప్రజలతో ఉన్నారో ఆయనకి మించి ఒక అడుగు ముందుకు వెయ్యాలనే గోల్ పెట్టుకొని ఈ రాజకీయాల్లోకి వచ్చాను. కానీ ఇప్పుడు షార్ట్ టర్మ్లో అది రీచ్ అయిపోవాలని మాత్రం నాకు ఆశ లేదు. కాబట్టి ఆయనలాగే ఆయన లెగసీని ముందుకు తీసుకెళ్ళి ఆయనకంటే మంచి పేరు తెచ్చుకోవాలనేది రాజకీయాల్లో నాకు గోల్. ఇంకా ఏం చేస్తాను అని అంటే ఆయన ఏవైతే చేయలేకపోయారో అది చేయాలనేది నా ఆశ. ఇది మీరు డాక్టర్గా ఉన్నారు, వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. అట్ ద సేమ్ టైం మీకు రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఎందుకు కలిగింది? ఇప్పుడు ఆసక్తి ఇప్పుడు కలగలేదండి. నేను మా నాన్నగారితో చిన్నప్పుడు ఒక అంటే 15-16 సంవత్సరాలు అప్పటి నుంచి తిరుగుతున్నాను. అంతకన్నా ముందు మా తాతగారి దగ్గర ఉన్నాను. ఆయనతో ఎప్పుడైతే తిరుగుతున్నానో అప్పటి నుంచి నాకు ఆసక్తి ఉంది. కాకపోతే ఫ్యామిలీ, పెళ్ళి, కొన్ని బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కొంచెం కంప్లీట్ చేసుకొని అప్పుడు దీంట్లోకి వస్తే నేను కంప్లీట్గా ప్రజల మనిషిని అవ్వచ్చు అని చెప్పి ఇంత గ్యాప్ తీసుకొని ఇంత లేట్గా వచ్చాను అంతే. అంటే మీ మదర్ కూడా మొదట జడ్పీ చైర్మన్, తర్వాత ఎంపీగా, 2 సార్లు ఎంపీగా అనేక బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కూడా లాస్ట్ ఎలక్షన్స్ వరకు పోటీ చేసి కూడా యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉన్నారు. అంటే మీరు తల్లిబాట్లోనే మొదట జడ్పీ చైర్మన్గా పోటీ చేయాలి, అది ఒక సెంటిమెంట్గా పెట్టుకున్నారా, లేకపోతే అట్లా యాదృచ్ఛికంగా జరుగుతుంది? అది అట్లా ఏం లేదు. జనాలు అమ్మ నువ్వు ఉండాలి అని అంటే మాత్రం కన్ఫామ్గా ప్రజల కోసం నేను చేస్తా. కానీ అది మా నాయకుడి మాటే ఉండాలి. ఏదో వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని కాదు. ఈరోజు నాన్నగారు చెప్పారని మీరు అంటున్నారు, మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇదే ఫైనల్ క్లారిటీ, ఇదే అంతే. గత 6 నెలల నుంచి కూడా మీరు చీరుపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అక్కడ లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ, ఆ పబ్లిక్ కానీ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? అసలు నేను ఫస్ట్ చీపురుపల్లి వెళ్ళినప్పుడు అనుకున్నా నాకు వీళ్ళందరితో కలవాలంటే నాకు చాలా టైం పడుతుంది అని అనుకున్నా. కానీ ఒక 6 నెలల్లో వాళ్ళు నాన్నగారికైనా ఇంకా కొన్ని మాటలు చెప్పడం మర్చిపోతున్నానేమో కానీ వాళ్ళతో మాత్రం చెప్పడం మర్చిపోవట్లేదు. రోజు నేను ఒకరోజు వెళ్ళకపోతే అమ్మ ఈరోజు రాలేదేంటి, నీకేమైంది అన్నంత ప్రేమతోని వాళ్ళ అభిమానం చూపిస్తున్నారా లేకపోతే ఇంకోటి అని కాదు, వాళ్ళ ఇంటి అమ్మాయిలాగా నన్ను వాళ్ళు కలుపుకున్నారు. అంటే నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిందని మొన్న నా బర్త్డే మీరు అందరూ చూశారు. వాళ్ళు అంత వాలంటరీగా చేశారు. ఒక్కరిని కూడా మీరు రండి అని నేను పిలవలే. వాళ్ళు నువ్వు రామ్మా, ప్రతి సంవత్సరం నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు కదా, ఈ సంవత్సరం మా మధ్యలో ఉండమ్మా అని అంటే నేను వెళ్ళా. అదంతా చూసి నాకే ఆశ్చర్యం వేసింది అసలు ముందు చెప్పాలంటే. వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటి అమ్మాయిగా యాక్సెప్ట్ చేశారు. నాకు కూడా సేమ్ అదే రెస్పాన్సిబిలిటీ నేను కూడా తీసుకొని ఇక మీదట మొత్తం నా జీవితాంతం వాళ్ళతోనే ఉంటానని ఆ రోజు నేను వాళ్ళకి మాట ఇచ్చా. ఆ మాట నేను జీవితాంతం నిలబెట్టుకుంటా.
మిమ్మల్ని రాజకీయాల్లో ప్రోత్సహిస్తుంది ఎవరు అంటే ప్రధానంగా మదరు ఫాదరు లేకపోతే మీ ఇంకా జగన్ గారు ఇట్లా ఏమైనా ఉందా మీకు ఏమన్నా మీరు ఎవరిని ప్రోత్సహిస్తున్నారు అంటున్నారు మీకు? మా ఫాదర్ ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. మదర్ అయితే ఇంకా అసలు అన్ని విషయాల్లో ఒత్తి రాజకీయం అనే కాదు, నేను ఇది కావాలి అని అంటే సరే అమ్మ ఇది కరెక్ట్ ఇది కాదు అని మదర్ అన్నిట్లో. నాన్నగారు అయితే నా నోటి నుంచి ఏమొచ్చినా కూడా ఆయన నేను తప్పు చేయను అని భావిస్తారు కాబట్టి నాన్న ఫస్ట్ సపోర్ట్ చేస్తారు, అమ్మ అయితే ఖచ్చితంగా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. ఇద్దరు సపోర్టు నాకు ఉన్నది. ఇది అంటే మీరు ఈ మధ్య పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నారు, ఏదైతే పార్టీ పిలిపిస్తుందో అధికార పార్టీ మీద చాలా గట్టిగా యువతతో కలిపి చేస్తున్నారు కదా, నిజంగా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈ స్థాయిలో చేస్తున్నారు ఈ అమ్మాయి కొత్తగా వచ్చినప్పటికీ రాజకీయాల్లోకి అని చెప్పి. దీనివల్ల మీకు ఏమనిపించిందండి? అంటే ప్లస్ కానీ నెగిటివ్ కానీ ఇంకెట్లా ఏమైనా ఇంకేం ఇలా చేయాలని ఏమైనా మీకు అనిపించిందా? అంటే నాకు రాజకీయాలు ఇప్పుడు ప్రత్యక్షంగా చూడడం కొత్త, కానీ రాజకీయ వాతావరణం నాకు కొత్త కాదు కదండి. కాబట్టి అందుకనే ఇప్పుడు నేను చేస్తుంది చాలా తక్కువ అనేది నా భావన. జనాల కోసం, ప్రజల కోసం, అసలు యువత కోసం చాలా చేయవలసింది ఉన్నది, కానీ నాకు ఇంకా సరైన ప్లాట్ఫామ్ రాలేదు అని నా అభిప్రాయం. ఆ ప్లాట్ఫామ్ కోసం నేను సెర్చ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నాకు ఊర్లో ప్రజల సమస్యలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఊర్లో ఏం చేస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది అనేది తెలుసుకునే ప్రాసెస్లో నేను ఉన్నాను. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక నాకు ఒక ప్లాట్ఫామ్ సెట్ అయ్యాక ఖచ్చితంగా నాన్నగారు ఈరోజు ఏ పేరైతే తెచ్చుకున్నారో దానికి మించిన పేరు తెచ్చుకుంటానని మీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది మీరు చెప్పండి. ఒక ప్రెస్ మీట్లో నేనే అడిగాను నాన్నగారిని, రాజకీయ వారసత్వం కోసం అడిగాను, దానికి నేను వ్యతిరేకమని అన్నారు మా ప్రెస్ మీట్లో. ఈరోజు మీరు వారసురాలుగానే వస్తున్నారు, దీనిపైన మీరు ఏమంటారు చెప్పండి? మీరు ఇప్పుడు వారసత్వం అన్నారు. ఇప్పుడు వారసత్వం అనుకోండి, నేను 3 సంవత్సరాలు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు వచ్చి జనాల్లో కష్టపడాల్సిన అవసరం నాకు లేదు. ఎలక్షన్కి 3 నెలల ముందు వచ్చి అందరి నాయకులు వచ్చినట్టే నేను కూడా ఎంతో కొంత ఖర్చు పెట్టి అయిపోవచ్చు. మార్నింగ్ నా పిల్లలు లేకముందు నేను ఇంటి నుంచి బయలుదేరి 7 గంటలకో 8 గంటలకో లేకముందు బయలుదేరి వాళ్ళు పడుకున్నాక నేను ఇంటికి వస్తున్నాను. అంటే ఇంత కష్టం నాకు అవసరం లేదు కదా. అదే వారసత్వం అనుకుంటే ఆ లైన్ తుడిచిపెట్టాలని, అది ఓన్లీ ఒక ప్లాట్ఫామ్ అండి. ఎవరికైనా ఇప్పుడు నన్ను నేను నిరూపించుకోలేదు అనుకోండి, ఈసారి గెలిపిస్తారు, నెక్స్ట్ టైం నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? నా గోల్ వేరే, మీకు అదే కదా చెప్తున్నాను. నాన్నగారు లెగసీని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నా. నేనేదో ఇక్కడికి వచ్చి నా పేరు నిలబెడదాం అని కాదు. బొత్స అనే పేరుని ఈ జనరేషన్ కాదు, వచ్చే జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్ నిలబెట్టాలని అనుకుంటున్నా. కాబట్టి మీరు ఆ వారసత్వం అనేది త్వరలోనే మీరు మర్చిపోతారని నేను అనుకుంటున్నా. ఇది ఆ రోజు అదే చెప్పారు, అంటే వారసురాలకు మేము తీసుకొచ్చాం, నిలదొక్కోలేకపోతే వారసులుగా ఉండలేరు అని చెప్పి ఆయన కూడా ఆ రోజు చెప్పారు. క్లారిటీ ఆ రోజు ఆయన ఇచ్చారు. పోతే ఇంకోటి చెప్పండి, నిజంగా మీరు పుట్టక ముందు నుంచి రాజకీయాల్లో ఉన్న ఫ్యామిలీ మీది, మీరు నిజంగా ఒక గోల్డెన్ స్పూన్ లాంటి మనుషులు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఎండల్లో ఇట్లా వానల్లో లేకపోతే ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గుమ్మంకి వెళ్ళి ఇక నియోజకవర్గం మొత్తం కూడా విస్తృతంగా తిరుగుతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఎంత కష్టపడుతున్నాము ఏంటి అసలు ఎప్పుడైనా అనిపించిందా, లేకపోతే ఇది ఆనందంగా అనిపించిందా, ఎట్లా అనిపించింది? లేదు, ఫస్ట్ చిన్నప్పుడు అనిపించేది ఏంటి, నాన్న అంటే ఎవరో తెలీదు, అమ్మ అంటే ఎవరో తెలీదు, వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు, నాకు నిజంగానే తెలీదు. ఆల్మోస్ట్ 20 years వరకు ఏంటి ఇదంతాను ఎవరి కోసం వాళ్ళు చేస్తున్నారో అని అనిపించింది నాకు ఫస్ట్. ఇప్పుడు నేను తిరగడం స్టార్ట్ చేశాక అసలు నాన్న ఎంత చేశారు కాబట్టే వాళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు. నాన్నగారు కానీ వాళ్ళతో అలా ఉండకపోయి ఉండుంటే నన్ను కూడా వచ్చిందిలే వెళ్ళిందిలే అని అంటారు. ఎవరు ఏ ఇంటి గుమ్మం తొక్కినా బొత్స గారు కూతురు వచ్చిందమ్మా, సత్యబాబు కూతురు వచ్చింది అనుకొని పరిగెట్టుకొని వస్తున్నారు ఊర్ల నుంచి బయటికి. అంటే మా నాన్నగారు వాళ్ళకి ఎంత చేసి ఉండకపోతే నన్ను అలా చూస్తారు. కాబట్టి నేను అవన్నీ చూసి నాకు ఇంకా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది, వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా వారసత్వం ఇవన్నీ వేరండి, కష్టపడ్డం అని వేరు. ఈరోజు మనం కష్టపడితేనే రేపు మనకి ఏదైనా దొరుకుతుంది. ఆ లైన్ నేను భావిస్తాను. మా నాన్నగారు ఎప్పుడు చెప్తారు, అమ్మ ఈరోజు నీకు ఏదో ఉందని చెప్పి నువ్వు కష్టపడడం మానేస్తే రేపు పొద్దున్న నీ పిల్లల్ని ఎవరు చూస్తారు అనేది ఆయన ఆ రోజు చెప్తే, ఏదో ఉందిలేండి, ఏదో చేస్తానులేండి, ఈరోజు అయిపోయింది కదా. అసలు మీకు ఒక విషయం చెప్తాను, మిగిలిన వాళ్ళు చెప్పరు, నేను చెప్తాను ఇది. ఆయన మామూలుగా వచ్చి 11 అయిపోయింది, నువ్వు లెగు 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 అని నన్ను లేపేవారు. ఏ రోజు అమ్మ డాడీ ఇంకొక గంట పడుకుంటాను, వెళ్ళండి, ఎందుకు అలాగా, నేను ఏం చేయాలి ఇప్పుడు అనుకొని అనేదాన్ని. అలాంటిది ఈరోజు నా అంతటి నేను తెల్లవారు 5 అయ్యేటప్పటికి లెగిచి జనాలకి ఏమైపోతుంది, ఊర్లో ఏ ఫోన్ వస్తుంది, నాకు నిద్రపట్టి రాత్రంట, రేపు పొద్దున్న నేను ఏం చేయాలి అని చెప్పి ఆ చార్ట్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి ఫోన్లు చేసుకొని ఏం చేయాలి అన్నంత ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందో చెప్పమంటారా? మా నాన్నగారి వల్లే కేవలం. ఎందుకంటే ఆయన ఒక పాత్ చూపించారు నాకు, అది అప్పుడు నాకు తెలియలే. ఇప్పుడు నేను తిరుగుతుంటుంటే ఈ పాతే కరెక్ట్,
ఇదే చెయ్యాలి, ఇది చేస్తే రేపు పొద్దున్న మనం పోయాక కూడా మన పేరు అనేది ఇంకా పర్మనెంట్ అయిపోతుంది ఒక బుక్లో, అంటే ఒక స్టేట్ బుక్లో పర్మనెంట్ చేసుకోవాలి అని మనసులో, నాకు ఆ మనసులోకి అది వచ్చాకే ఇంత డెడికేషన్గా నేను ఇది చేస్తున్నాను. కాబట్టి నాకు కష్టం ఇవన్నీ నాకు ఎప్పుడు అనిపించలేదు. ప్రజలకు సేవ చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది, ఫీల్ ఎలా ఉంటుంది? అసలు సేవ అనేది ఒక నెక్స్ట్ లెవెల్ అండి. అసలు ఫీల్ కాదు. ముందు అనుకునేదాన్ని ఏదో బట్టలు కొనుక్కుంటే ఆనందం, వస్తువులు కొనుక్కుంటే ఆనందం, ఇంట్లో అందరు కలిసి సినిమాకి వెళ్తే ఆనందం అనుకున్నాను. ఇవేవి కాదండి. జనాల మధ్యలో వాళ్ళు అమ్మ నువ్వు వచ్చావా అన్న ఒక మంచిగా నవ్వుతూ ఒక్కొక్కసారి కంట్లో నీరు పెట్టుకుంటారు చూడండి, ఆ రోజు వస్తుంది అసలు నిజమైన ఆనందం. వాళ్ళ మధ్యలో తిరిగాకే నాకు ఇది తెలిసింది. అంతవరకు ఎప్పుడు మీరు ఎందుకు మాతో ఊళ్ళు రాలేదు, మీరు ఎందుకు మమ్మల్ని తీసుకెళ్ళలేదు అని ఇంట్లో మా మమ్మీని డాడీని తినమే తప్ప ఏ రోజు నేను వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలే. ఈ రోజు నేను ఏంటనంటే అయ్యో నేను ఆ రోజు అలాగ అన్నానే అని చెప్పి నాకు నేనే రిగ్రెట్ అవుతున్నాను. కాబట్టి జనాల్లో తిరిగి వచ్చే ఆనందంతో ఏది కూడా మనం పోల్చలేము. ఇదైతే నా వర్డ్. అది ఇది పరిస్థితి. రాజకీయాలపైన బొత్స అనుష్ఠ ఈ విధంగా స్పందించారు. వారసత్వం అనేది ఒక జస్ట్ ప్లాట్ఫామ్ తప్ప, కష్టపడకపోతే ఆ వారసత్వాన్ని మనం కొనసాగించలేము. అందుకే నిరంతరం కష్టపడుతున్నాను, టెన్షన్గా కూడా కష్టపడుతున్నాను, ప్రజలకు సేవ చేస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంది కూడా అని బొత్స అనుష్ఠ క్లారిటీ ఇచ్చారు. ఇదే ఇక్కడ పరిస్థితి.